Hello all, welcome to LTX classes and welcome to మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. అండ్ మీకు నేను ఈ క్లాస్ కవర్ చేస్తుంది శాంతి మేడం, ఓకేనా. సో డైలీ మనం ఏంటి అంటే రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ జిఎస్ మెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ 1, 2, 3, 4 ఆ క్వశ్చన్స్ అనేవి డైలీ ఒక ఆన్సర్ అనేది ఏ విధంగా మనం రాస్తే బెటర్, సో ఏ విధంగా మనం రాస్తే మార్క్స్ అనేవి మనవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేవి ఈ పర్టికులర్ సెషన్లోని మనం చూస్తామన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు దీంట్లోని ఈ సెషన్లోని ఆన్సర్ రైటింగ్ అప్రోచే కాకుండా మీరు ఇంపార్టెంట్ కంటెంట్ అనేది కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ ఈ పీడిఎఫ్స్ అనేవి మేము షేర్ చేస్తాం కాబట్టి సో ప్లీజ్ డూ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సో దాట్ మీకు ఏంటి అంటే ఈ పీడిఎఫ్స్ అనేవి మీకు షేర్ చేస్తాం. సో దాంట్లో మీకు కంటెంట్ కూడా ఉంటుంది, ఏదైతే మీకు ఎక్స్ట్రా కంటెంట్ అనిపించిందో ఆర్ అదర్వైజ్ మీకు తెలియని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో ఈ రోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ ఇప్పటికీ మనకి 5 క్వశ్చన్స్ అనేవి కవర్ అయ్యాయి. సో ఈ రోజు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్రీవియస్ క్లాసెస్ అనేవి డైలీ 1 ఆన్సర్ అయింది. సో 5 ఆన్సర్స్ ఆర్ ఓవర్. ఈరోజు 6th ఆన్సర్ చూడబోతున్నాం. వి షల్ సీ దట్ క్వశ్చన్ నౌ, ఓకే. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది యూపీఎస్సీ మెయిన్స్ కోసం. సో ఈ యొక్క పర్టికులర్ సెషన్లో మీకు ఏంటి అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది జరుగుతుంది. అండ్ అలానే మీరు రాసిన ఆన్సర్స్కి కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. అలానే మోడల్ ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలానే మీకు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే గ్రాండ్ టెస్ట్కి ఫ్రీ యాక్సెస్ అనేది కూడా ఉంటుంది. అయితే ఇదంతా కేవలం మీకు 10,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ కమ్స్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. మీరు సివిల్స్ ఎగ్జామ్కి అటెంప్ట్ ఇచ్చినంత వరకు కూడా చాలామంది ఇంటర్ డిగ్రీలో జాయిన్ అవుతూ ఉంటారు కదా. సో ఇప్పటి నుండి మీరు డైలీ 1 ఆన్సర్ 2 ఆన్సర్స్ రాయడం వల్ల మీకు ఏంటి అంటే ఎగ్జామ్కి వెళ్ళే లోపల మీకు ఆన్సర్ రైటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం వల్ల మీకు ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ప్రిలిమ్స్ రాస్తారో, ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో మీకు ఆ టైంలో మెయిన్స్కి గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే రాయబోతున్నారో వీళ్ళ కోసం ఏంటి అంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లోని జిఎస్ ప్లస్ ఎస్ఐ ఈ రెండిట్లోంచి కలిపి మీకు 30 సెక్షనల్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలానే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మీకు గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫీ వచ్చేసరికి కేవలం 15,000 రూపాయలు మాత్రమే. 1 year వ్యాలిడిటీ. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. 30 సెక్షనల్ టెస్ట్ అనేవి ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు. మీకు ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఏంటి అంటే సో మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ అలానే మీకు సెక్షనల్ టెస్ట్ కావాలి అనుకుంటే ఈ రెండు కలిపి 25,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు కేవలం 20,000కే ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది, ఓకేనా. సో దాట్ మీకు కాంప్లిమెంటరీ అనమాట. 5,000 రూపీస్ రెండు కలిపి జాయిన్ ఎందుకు కాంబో ఆఫర్, ఓకేనా. సో దీన్ని వినియోగించుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలానే డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తేనే మీ స్కోర్ కార్డ్ అనేది మీ మెయిన్స్లో మీ ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది. దాట్ యూ నీడ్ టు రిమెంబర్, ఓకేనా. సో ఈరోజు క్వశ్చన్ అనేది చూసేద్దాం. నౌ హౌ ఆర్ ది జాట్స్ ఫార్మ్డ్? ప్యూర్లీ జోగ్రఫీ కాన్సెప్ట్, ఓకే. ఇది డెఫినెట్లీ జోగ్రఫీ మీకు ఎన్సిఆర్టీస్ అండ్ అలానే మీకు బేసిక్ జోగ్రఫీ ల్యాండ్ ఫార్మ్స్ గురించి నాలెడ్జ్ ఉంటేనే ఈ ఆన్సర్ అనేది మీరు క్లియర్గా అటెంప్ట్ చేయగలరు అనమాట. రిమెంబర్ దట్. స్ట్రైట్ అవే క్వశ్చన్ జాడ్స్ అనేవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, వై డూ దే కన్స్టిట్యూట్ సమ్ ఆఫ్ ద పిక్చరెస్క్యూ ఏరియాస్ ఆఫ్ ద వరల్డ్? మేడం పిక్చరెస్క్యూ అంటే ఏంటి అంటే బ్యూటిఫుల్ సీనరీ అని అర్థం అనమాట. అంటే ఎవరైనా సరే ఆ ప్లేసెస్కి వెళ్తే వాళ్ళు ఐ అటెన్షన్ ఆ విధంగా ఉండే సీనిక్ బ్యూటీని పిక్చరెస్క్యూ ఏరియాస్ అని అంటారు. అయితే
క్వశ్చన్ ఏంటి, సింపుల్ క్వశ్చన్, జాడ్స్ అనేవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయి అండ్ అవి ఎందుకు యాక్చువల్లీ మోస్ట్ టూరిస్ట్ అట్రాక్టెడ్ ఆర్ ఐ క్యాచీగా ఎందుకు ఉంటాయని అడుగుతున్నాడు. సో అది మీకు తెలియాలి అంటే ఐ థింక్ మీరు జాగ్రఫీ కానీ ఫినిష్ చేస్తుంటే జాడ్స్ అనేవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయి ఎట్సెట్రా మీకు తెలుసు. ద సింగిల్ ఫ్యాక్టర్ ఏంటి, గ్లేసియర్స్ తాలూకా ల్యాండ్ ఫార్మ్స్ నుండి క్రియేట్ అయినవే జాడ్స్ అనమాట. రిమెంబర్ దట్. ఓకే, సో మీకు ఇది క్లియర్గా అర్థం కావడానికే అంటే జాడ్స్ అనేవి తెలుసు, బట్ ఒకసారి మీకు చూపించడానికని నేను ఒక పిక్చర్ అని కూడా పెట్టడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ నార్వేజియన్ తాలూకా వన్ ఆఫ్ ద జాడ్. ఓకే, సో సీ సచ్ ఎ బ్యూటీ అండ్ పిక్చరస్కి ఎందుకు మౌంటైన్స్ మిడిల్లో దట్ చూడండి, ఈ విధంగా ఇలాంటి దగ్గర బోటింగ్ అనేది చేస్తే ఏ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఎవరికైతే డైవింగ్లు జంపింగ్లు అలాంటివన్నీ ఇష్టమో ఇలాంటి మోస్ట్ అడ్వెంచరస్ థింగ్స్ అనేవి కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు నారో వాటర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ నారో డీప్ ప్లేన్ వాటర్స్ వల్ల మీకు ఏంటి అంటే మోస్ట్ అడ్వెంచరస్ థింగ్స్ అనమాట. సో లైక్ కాయాకింగ్ కానీ సర్ఫింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేయడానికి చాలా మంచి స్కోప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే ఇది యాక్చువల్లీ టూరిస్ట్ని ఎస్పెషల్లీ అడ్వెంచర్స్ అంటే ఎవరికైతే ఇష్టమో అలాంటి వాళ్ళకి ఈ ప్లేసెస్ అనేవి ఇంకా అట్రాక్ట్ చేస్తాయి నిజం చెప్పాలంటే. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ నౌ వి షల్ సీ ద ఆన్సర్. సో స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూషన్. సో ఇంట్రడక్షన్లోకి వచ్చేసరికి జాడ్స్ తాలూకా ఈదర్ అవి ఏ విధంగా ఫార్మ్ అయితే అవి ఏంటి అనేది పాయింట్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మీరు ఏంటి అంటే ఇఫ్ ఎట్ ఆల్ జాడ్స్ బొమ్మని మీరు పెట్టాలి ఎగ్జామ్లో అనుకుంటే ఇలా 2 మౌంటైన్స్ పెట్టి వాటర్ ఫ్లో అవుతున్నట్టు చూపిస్తే దిస్ యూ కెన్ షో ఇట్ యాజ్ జాడ్. సో దీనివల్ల మీకు ఎక్స్ట్రా 0.5 మార్క్ అనేది కూడా యాడ్ అవుతుంది, స్కోప్ అనేది ఉంటుంది. ఓకేనా, సో వి షల్ సీ జాడ్స్ అనేవి ఏంటి, లాంగ్ నారో డీప్ ఇన్లెట్స్ ఆఫ్ సీ దట్ ఆర్ బోర్డెడ్ బై స్టీప్ క్లిఫ్స్ ఆర్ మౌంటైన్స్. సో సీ తాలూకా వాటర్ అనేది ఇఫ్ అట్ ఆల్ నారో అంటే సన్నగా ఒకవేళ మూవ్ అవుతూ ఉంటే మౌంటైన్స్ లోపల కానీ ఆర్ క్లిఫ్స్ మిడిల్లో కానీ వెళ్తే అలాంటిదన్నే జాడ్ అని అంటారనమాట. అయితే దే ఆర్ యునీక్ జియోగ్రఫికల్ ఫీచర్ అనమాట. సో ఇలాంటివి యాక్చువల్లీ గ్లేసియర్స్ ఎక్కడైతే ఫార్మ్ అవుతాయో, గ్లేసియర్స్ ఎక్కడైతే మెల్ట్ అవుతాయో అలాంటి ఏరియాస్లోనే ఎక్కువగా ఫార్మ్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఇలాంటి పాయింట్స్ కూడా మీరు రాయడం వల్ల జాడ్స్ అనేవి ఏంటి ఎగ్జాక్ట్లీ అనేది మీకు తెలుసు అనేది ఇవాల్యుయేటర్కి అర్థమవుతుంది. అప్పుడు వాడు ఎన్ని మార్క్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాడో అలొకేట్ చేస్తున్నాడో అంత పర్ఫెక్ట్గా మీకు వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, సో దే ఆర్ ఫేమస్ ఫర్ దే న్యాచురల్ స్టన్నింగ్ బ్యూటీ. చూసారు కదా, ఆల్రెడీ ఒక పిక్చర్ అనేది పెట్టాను, మీరు ఇంకా కావాలంటే గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది ఏంటి అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏమని అడుగుతున్నాడు, ఫార్మేషన్ ఆఫ్ జాడ్స్ ఏ విధంగా అవుతుంది. సో గ్లేసియల్ యాక్టివిటీ ద్వారా. సో ఫస్ట్ పాయింట్ గ్లేసియల్ యాక్టివిటీ. గ్లేసియర్స్ అంటే ఏంటి, ఒకవేళ వాటర్ అనేది సాలిడ్ రూపంలోని ఉంటే పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఆర్క్టిక్లో కానీ అంటార్క్టిక్లో కానీ ఆర్ అదర్వైజ్ నేను ఇందాక ఎగ్జాంపుల్ పెట్టింది కూడా మీకు నార్వే. ఓకే, నార్వేజియన్ వన్. అలానే హిమాలయాస్ దగ్గర ఇలాగా గ్లేసియర్స్ అనేవి ఉంటాయి కదా, ఆ గ్లేసియర్స్ అనేవి ఒకవేళ అంటే వాటి కిందన ఉన్న రాక్ని ఒకవేళ అవి క్రాష్ చేస్తూ ఉన్నాయనుకోండి, ఈరోడ్ చేస్తూ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఏంటి బెడ్ రాక్ ఏదైతే ఉందో అవి ఏంటి అంటే యూ షేప్డ్ ట్రఫ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి అనమాట. సో ఆ తర్వాత అవి మెల్ట్ అయిన తర్వాత దాని నుండి సీ వాటర్ అనేది వెళ్తుంది. సో ఆ ఫిల్ అయిన వాటర్నే మనం ఏమంటాము, దిస్ జాడ్ అని అంటాము. అలానే గ్లేసియల్ ఇరోజన్. సో గ్లేసియల్ ఇరోజన్స్ కూడా ఏంటి అంటే మీకు, సో యాక్చువల్లీ ఇవి ఇరోడ్ చేస్తూ ఉంటాయి అనమాట. అండర్లైంగ్ బెడ్ రాక్ కానీ లేకపోతే అక్కడ ఉన్న సర్ఫేస్ని కానీ అవి ఇరోడ్ చేయడం వల్ల అండ్ తర్వాత గ్లేసియర్స్ అనేవి మెల్ట్ అయిపోయాక వాటర్ ఫార్మేషన్ ద్వారా అక్కడ ఉన్న రాక్స్ నుంచి వెళ్తూ ఉంటాయి అనమాట. సో అవే ఏమవుతాయి, ఫ్యూచర్లో జాడ్స్ అనేవి అవుతాయి అనమాట. సబ్సిక్వెంట్ సీ లెవెల్ రైజ్. సో క్లైమేట్ అనేది టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఐస్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది.
దానివల్ల సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. సో మళ్ళీ ఒకవేళ గ్లేసియర్స్ అనేవి రీట్రీట్ చేసినప్పుడు అవి ఏమవుతుంది, సో అవి ఆల్రెడీ ట్రఫ్స్ క్రియేట్ చేసి ఉన్నాయి కదా, దాని నుండి సీ వాటర్ ఫిల్ అవ్వడం ద్వారా కూడాను జార్డ్స్ అనేవి ఫార్మ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. అలానే స్టీప్ సైడ్స్ అనమాట. సో యాక్చువల్లీ ఎప్పుడైనా మౌంటైన్స్ దగ్గర స్టీప్ సైడ్స్ అంటే ఏంటి, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్చువల్లీ మనకి ఇఫ్ అట్ ఆల్ దిస్ ఈజ్ లైక్ నార్మల్ అనమాట, అండ్ ఇఫ్ అట్ ఆల్ ఇలా ఉన్నాయనుకోండి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టీప్ అనమాట. ఇఫ్ అట్ ఆల్ మౌంటైన్స్ అనే స్టీప్ ఉన్నాయనుకోండి వెరీ ఈజీలీ గ్లేసియర్స్ అనేవి మూవ్ అవ్వడానికి స్కోప్ అవుతుంది అనమాట, ఉంటుంది. ఎందుకంటే ఫట్టమని జారిపోయే స్కోప్ ఉంటుంది, ఎక్కడ ఆపడానికి అట్టడానికి ఏమి ఉండదు అనమాట. ఓకే, సో దీస్ హై రాక్ వాల్స్ అనేవి గ్లేసియల్ ఇరోజన్ తాలూకా రెమినెంట్స్ని చూపిస్తుంది. అండ్ తర్వాత వాటి వల్లే ఒక డ్రమాటిక్ మీన్స్ పిక్చరెస్క్యూ ఇమేజెస్ అనేవి ఫార్మ్ అవుతాయి అనమాట. సో వన్స్ ఎవరైనా అలాంటి ప్లేసెస్కి అట్రాక్ట్ అయినా చూసినా సరే దే విల్ డెఫినెట్లీ గెట్ అట్రాక్టెడ్ టు. ఓకే, సో ఇప్పుడు నౌ కమింగ్ టు ది రీజన్స్ అనమాట. సో దే ప్రొవైడ్ సీనిక్ ల్యాండ్స్కేప్స్. సీనిక్ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటి, అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ బ్యూటీ అనమాట. మౌంటైన్స్ మిడిల్లో నారో వాటర్స్, క్లియర్ వాటర్స్, దట్టు గ్లేసియల్ నుండి మెల్ట్ అయిన వాటర్. సో అవి చూడటానికే, పిక్చర్స్ తీసుకోవడానికే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలానే క్లియర్ వాటర్స్ అనేవి ఉంటాయి. సో యాక్చువల్లీ ది ఆర్ డీప్ వాటర్స్ కాబట్టి, గ్లేసియల్స్ తాలూకా మెల్టింగ్ కాబట్టి అవి చాలా క్లియర్గా ఫ్రెష్ వాటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే విజిటర్స్కి చాలా డెప్త్ లెవెల్లో వాటర్ అనేది కనబడే స్కోప్ ఉంటుంది, ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా అది ఉంటుంది కాబట్టి. అండ్ అలానే వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్, ఇవి చాలా ఫ్రెష్ వాటర్స్ కాబట్టి అండ్ అలానే క్లియర్ వాటర్స్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా విజిట్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ అలానే మెరైన్ లైఫ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ వాటర్స్ ట్రాన్స్పరెన్సీ. అండ్ తర్వాత అవుట్డోర్ యాక్టివిటీస్ చెప్పాను కదా ఆల్రెడీ, ఎవరికైతే ఇలాంటి ప్లేసెస్లో హైకింగ్లు, కాయాకింగ్లు, సర్ఫింగ్లు, బోటింగ్లు ఇలాంటివన్నీ ఎవరికి ఇష్టమో అడ్వెంచరస్ థింగ్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు చేసే స్కోప్ అనేది కూడా హైలీ ప్రొవైడ్ అవుతుంది అనమాట. అందుకే యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్కి యాక్చువల్లీ చాలా వరకు కూడాను అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ఎస్పెషల్లీ అడ్వెంచరస్ కానీ, స్పోర్ట్స్ కానీ, కపుల్స్ కానీ, ఆర్ ఈవెన్ కపుల్స్ అని నేను చెప్పను, ఈవెన్ లైక్ బాయ్స్ గ్రూప్ ఆర్ గర్ల్స్ గ్రూప్స్ కూడా వెళ్ళే స్కోప్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మీకు నార్వేజియన్ వన్ నేను మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ నేను ఇందాక పెట్టాను మీకు. సో దట్ ఇంక్లూడ్స్ గిరాంజర్ ఫాల్స్ ఆర్ నెరోఫ్ జార్డ్. సో ఈ రెండు కూడా నార్వేలోని ఈవెన్ యునెస్కో తాలూకా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద రికగ్నిషన్ అనేది కూడా ఉంది. అలానే న్యూజిలాండ్లోని మైల్ఫోర్డ్ సౌండ్ అండ్ డౌట్ఫుల్ సౌండ్ అనేవి కూడా సో న్యూజిలాండ్లో అనమాట. ఇంకా అలాగే చీలీలో కూడా ఉన్నాయి. జస్ట్ నేనేంటంటే మీకు ఎగ్జాంపుల్స్ కింద పెట్టాను. ఎగ్జామ్లో మీరు మేడం ఇవి కూడా రాయాలా అంటే దట్ ఈజ్ ఆప్షనల్, కానీ మనం తెలుసుకున్నప్పుడు ఇది తెలుసుకొని పెడితే ల్యాండ్ ఫార్మ్స్ గురించి మీకు ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి, అందరికంటే మన అప్రోచ్ కానీ ఆన్సర్ కానీ డిఫరెంట్గా ఉండాలంటే ఇలాంటివి రాసి బొమ్మలు గీసినప్పుడే మీ ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా విజువలైజ్ అవుతుంది ఇవాల్యుయేటర్కి. ఓకే, సో ఫైనలీ ఇన్ కంక్లూషన్ దట్ నార్మల్ పీపుల్కి కానీ, టూరిస్ట్కి కానీ, అడ్వెంచరస్ కానీ ఆర్ అదర్వైజ్ ఈవెన్ యానిమల్స్కి కానీ, బర్డ్స్కి కానీ వీటన్నిటికీ కూడాను వన్ ఆఫ్ ద ప్రాపర్ ఐ క్యాచీ ప్లేస్ వచ్చేసరికి జార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాజ్ వాటి ప్లేసెస్ వల్ల కానీ, ఆ క్లియర్ వాటర్స్ వల్ల కానీ యాక్చువల్లీ మంచి సీనిక్ బ్యూటీని ప్రజెంట్ చేస్తుంది. సో ఇన్ కంక్లూషన్ దట్ జార్డ్ ఈజ్ ఏ natural scenic beauty which has been created through glacial landforms అని చెప్పేసి you can conclude your answer. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ నేను ఇక్కడ మీకు జాగ్రఫీ రాసినప్పుడు బొమ్మ అనేది పెట్టాలి అనేది మ్యాండేటరీ మీకు చెప్పాను. అలానే ఈవెన్ ఇఫ్ అట్ ఆల్ మనకి ఆ టైంలో ఐడియా కానీ ఉన్నట్లయితే జార్డ్స్కి ఎగ్జాంపుల్స్ మీరు ఎగ్జాక్ట్లీ పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నార్వేలో కానీ, న్యూజిలాండ్, చీలీ ఇలా మీరు ఎగ్జాంపుల్స్ అనేవి పెట్టినా సరే మోర్ దెన్ ఫైన్ అండ్ బెటర్. ఓకే, సో లాస్ట్ సెషన్ అనేది క్లోజ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోసం 1 year వ్యాలిడిటీ కోర్స్ అనేది స్టార్ట్ అవుతున్నారు. అండ్ ఈ బ్యాచెస్ వచ్చేసరికి మీకు 1st October నుండి స్టార్ట్ అవుతున్నాయి. 1 year వ్యాలిడిటీ తోటి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ ఇమీడియట్లీ. ఎందుకంటే ప్రెసెంట్ ఇనాగరల్ ఆఫర్ కింద ఆన్లైన్ 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 20,000 రూపీస్కి, అండ్ ఆఫ్లైన్ విశాఖపట్నంలోని 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 40,000కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది.
అండ్ ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ నేను ఆల్రెడీ మీకు డైలీ చెప్తున్నాను, పోనీ అట్లీస్ట్ నేను రాసిన తర్వాతైనా సరే మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది టైంలో రాయగలుగుతున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్. టేక్ కేర్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.